ఓం గం గణపతయే నమః. మాతృదేవో భవ. శ్రీ గురుభ్యో నమః. సభాయ నమః. ఇక్కడున్న వాళ్ళ ఆత్మస్వరూపులందరికీ కూడా నమస్కారాలు, ధన్యవాదాలు. మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి గురువు గారికి వేవేల ప్రణామాలు. నా పేరు దువ్వాడ శివప్రసాద్ అండి, పూర్తి పేరు. గోత్రం కూడా చెప్పుకుంటే బాగుంటుంది. కృష్ణ పరమాత్మ అనుగ్రహం నాకు కొంచెం ఇంకా ఎక్కువగా ఉంటుందనే ఉద్దేశంతో భరద్వాజస గోత్రీకుడిని. మా నాన్నగారి పేరు వెంకట్రావు గారు, మా అమ్మగారి పేరు పద్మావతి గారు. ముందుగా నేను ఏ విధంగా గం గణపతయ్య నమః అంటే పరమాత్మ, అలాగే నా కన్న తల్లిదండ్రులు, అలాగే గురువు, ఈ మూడింటి శక్తి లేకపోతే మనలో ఒక సత్సంకల్పం ఉదయించదు. మొట్టమొదట నేను దాన్ని నమ్ముతాను కనుక భరతవర్ష అనే ఒక సంస్థను స్థాపించి, ఒక మీడియా హౌస్ను స్థాపించి ఈరోజు ఇక్కడ ఇలా నిలబడి మాట్లాడుతుండడానికి అవకాశాన్ని కల్పించారు అంటే ఆ సత్సంకల్పము వారి అనుగ్రహంతోనే కనుక వారిని మరొక్కసారి ధ్యానిస్తూ నమస్కరించుకుంటూ ఇక్కడ మాట్లాడారు నాతో పాటు ఉన్నటువంటి సోదరులు. వారు చెప్పినటువంటి విషయాలు 100% నిజం. కానీ ఇక్కడున్న వాళ్ళకి 100 పాళ్ళు అది అర్థమైందని నేను అనుకోను. ఎందుకంటే మనం ఒక నిర్లిప్తత, నిద్రాణంలో ఉన్నటువంటి సమాజం, అంటే ఒక సందేహాత్మక వైఖరిలో ఉన్నాం. ఎప్పుడూ కూడా ఒక లూప్లో పడిపోయి కొట్టుకుపోయామన్నమాట. అందువలన ఈరోజు మనకింత కీడు జరుగుతున్నా గుర్తించలేనంత వ్యాధితో బాధపడుతున్నాం. ఒక క్యాన్సర్ వ్యాధి ఉంటుంది, అది ఏ 4th స్టేజ్లోనో తెలుస్తుంది. దానికి ఉన్నటువంటి దుర్లక్షణం అది. అలాగే మనకి కూడా అటువంటి ఒక భయంకరమైనటువంటి దాడి జరుగుతోంది, అది గుర్తించలేకపోతున్నాం. స్టేజ్ 1, 2, 3లో గనక గుర్తించినా కూడా మనం బయటపడిపోతాం. కానీ స్టేజ్ 4కు వచ్చేస్తే చేతులు ఎత్తేయడమే. తలలు తెగ నరుక్కుంటూ పోతారు వాళ్ళు, మనం పోవడమే, ఇంకా దేనికి పనికి రాకుండా పోతాం. కనుక ప్రతి ఒక్కరము కూడా భక్తి అనే ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని పట్టుకున్నప్పటికీ మనలో క్షాత్రాన్ని కూడా అదే స్థాయిలో నిబిడీకృతం చేయాలి. మనం ఒక క్షాత్రంలో ఉన్నాం, ఒక యుద్ధ రంగంలో ఉన్నాం. దాంట్లో ఒక వీరులుగానే ముందుకు సాగాలనే విషయాన్ని గుర్తు చేస్తూ ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. గురువుగారు ప్రసంగం చేస్తున్నప్పుడుగా అక్కడ ఒక ఫ్యాను తిరగాసు పెట్టింది. అంటే దానికి ప్రాణం లేనప్పటికీ కూడా అది భయపెట్టింది అక్కడ ఉన్నటువంటి ఒక 20 మందిని. వెంటనే ప్యానిక్ అవ్వకుండా, అంటే గురువు గారి యొక్క శిష్యులం కనుక మనం ప్యానిక్ అవ్వలేదు. దేనికి ఎంత రియాక్ట్ అవ్వాలో అంత రియాక్ట్ అయ్యాం. కానీ జనరల్గా అయితే చాలా ప్యానిక్ అయిపోతాం. వెంటనే దానికి సంబంధించిన కౌంటర్ రియాక్షన్ ఇచ్చేస్తాం. అంటే ఒక చిన్న ఫ్యాను, అది అపసవ్య దిశలో తిరిగి అది మన మీద పడిపోతుందేమోనన్న ఒక భయాందోళనలో వెంటనే రియాక్ట్ అయ్యి దాన్ని వెంటనే కరెక్ట్ చేశాం. ఎలాగో మన ధర్మం మీద దాడి జరుగుతున్నప్పుడు అదే స్థాయిలో సంఘటితమై రియాక్ట్ అవ్వాలి అనే స్పృహనెందుకు కలిగి ఉండలేదు మనము? ఈ విషయాన్ని ప్రతిరోజు కూడా మనం మననం చేసుకోవాలి. లేచిన వెంటనే మనం ఈరోజు ఇలా ఉండటానికి కారణం ఏంటంటే, 1 పరమాత్మ, 2 కన్న తల్లిదండ్రులు, 3 గురుదేవులు. అయితే వీటన్నింటినీ నిలబెట్టేదేది అంటే భారతదేశం కదా. మరి ఆ దేశం బాగుండాలి అంటే ఏం చేయాలి? ఆ దేశాన్ని ఎన్నో మతాల నిలయముగా ఉన్నప్పటికీ సౌభ్రాతృత్వంతో ముందుకు సాగిస్తున్నటువంటి ధర్మం కూడా ఎలాంటి గ్లాని కలగకుండా ముందుకు సాగాలి, దాన్ని ఆచరించాలి, ఆ ధర్మ నిష్టని కలిగి ఉండాలనే ఒక మననం ప్రతిరోజు ఉదయం లేవంగానే మనం చేయాలి కదా. కానీ చేయట్లేదే. ఎంతమంది చేస్తున్నాం? మనం చాలా తక్కువ మంది చేస్తున్నాం. కనుక ధర్మనిష్ట అనే స్పృహ కలిగి ఉన్నటువంటి భక్తి మాత్రమే పరమగతి పొందడానికి అర్హత వహిస్తుంది అని నా నమ్మకం. కనుక మనమందరం ఏం చేయాలి అంటే భారతదేశం బాగుండాలి. ఇప్పటికే ముక్కలైపోయింది. అటు ఆఫ్ఘనిస్తాన్ మనదే, బంగ్లాదేశ్ మనదే, అలాగే బర్మా కూడా మనదే ఒక రకంగా చెప్పుకోవాలంటే, పాకిస్తాను మనదే. మరి మనది కాకుండా పోయి ఈరోజు ముక్కలైపోయినటువంటి ఆ దేశాలు శత్రు దేశాలుగా ఎలా మారాయి? మనవాడే పరాయివాడు ఎలా అవుతున్నాడు? మనం నిద్రాణంలో ఉన్నాం కాబట్టి, మనం కేవలం కోర్కెల వలయంలో ఉన్నాం కాబట్టి. కోర్కెలు ఉండాలి, మనం బాగుండాలి అనుకోవడం స్వార్థం కాదు.
మనమే బాగుండాలి అనుకోవడం పరమస్వార్థం. దాని బదులు పూజ చేయకపోవటమే ఉత్తమం. అయితే మనం బాగుండాలంటే దేశం బాగుండాలి కదా, దేశమే లేకపోతే మన దేహం ఎక్కడిది ఇంకా. కనుక ఆ కోణంలో కూడా ప్రతి ఒక్కరం ఆలోచించాలి. గురువు గారి యొక్క సందేశం అదే. వారి ప్రసంగంలో ప్రతి 20 నిమిషాలు 10 నిమిషాలని మనం పరికిస్తే ఆ అంతరార్థం మన మనస్సులో గనక పరిశీలిస్తే మనకి స్పష్టమైపోతుంది. వారు ఎంత ఆర్ద్రతతో, ఎంత బాధ్యతతో, ఎంత హెచ్చరికతో చెప్తున్నారు ఈ విషయాలు అని. కేవలం గురు భక్తితో కాదు, గురువు గారు హెచ్చరిస్తున్నారనే స్పృహతో ఆ విషయాల్ని గ్రహించాలి, మనసులో నోట్ చేసుకోవాలి. అలాగే అవసరమైతే ఇంటికి వెళ్ళి పుస్తకంలో నోట్ చేసుకోవాలి. ఆ విషయాల్ని మన పిల్లలకు చెప్పాలి. ఎందుకు పిల్లలకు చెప్పాలి అంటే, ఓకే ఎలాగోలాగా గట్టెకేసాం మన పూర్వీకుల ఎంతో అంత పుణ్యం వల్ల. నెక్స్ట్ జనరేషన్ నిలబడాలి అంటే వాళ్ళకి స్కూల్ స్టేజ్ నుంచి స్టార్ట్ అయిపోతూ ఉన్న ఈ శత్రుముఖుల యొక్క దాడులు అవి ఎలా ఉంటున్నాయంటే మత్తు పదార్థాల మాదిరిగా మనకు తెలియట్లే ఎట్లా అటాక్ చేస్తున్నారు వాళ్ళు అని. బొట్టు పెట్టి పంపించిన పిల్లోడు బొట్టు తీసేసి వస్తాడు. అలా ముందు కొన్నాళ్ళు పెరిగిన తర్వాత ఒకరోజు చెంకలో ఒక నల్ల పుస్తకం పెట్టుకొని వస్తాడు. మనం పూజ చేస్తూ ఉంటే మనల్ని సాతానులుగా వాడు భావిస్తాడు. అరే ఏంట్రా ఇది అని కౌన్సిలింగ్కి పట్టుకెళ్తే ఇటువంటి వారి దగ్గర వీళ్ళకంటే ఎక్కువగా లాయర్ కంటే పెద్దగా కౌంటర్స్ ఇస్తూ ఉంటాడు. వాడిని ఎవరు తయారు చేశారు అంటే కేవలం వీరు అన్నట్లుగా క్రిములు మాత్రమే కాదండి. తల్లిదండ్రులుగా మనం బాధ్యత మరిచి వాడికి ఏది ఇవ్వాలో అది ఇవ్వాలా, వాడికి సత్యాన్ని ఇచ్చేసుంటే, వాడికి ధర్మ నిష్టని నేర్పుంటే వాడి దగ్గరికి వచ్చేటటువంటి ఏ ప్రేతాత్మ కథలు కూడా నిలబడవు. కాబట్టి ముందుగా మనం తల్లిదండ్రులుగా చేయాల్సింది ఏంటి అంటే మన బిడ్డలకు స్వధర్మం పట్ల నిష్టను నేర్పాలి. అరే ఇది లేకపోతే నేను లేను, ఈ దేశము లేదు, ఇక మనం ఎన్ని మాట్లాడుకుని ఏం ప్రయోజనం, ఈ రోజు వరకే ఉండేది కాదు కదా, శాశ్వతముగా ఈ నేల నిలబడాలి అంటే, ఈ నేలపై మనం నిలబడాలి అంటే అనే ఒక భయాన్ని, చెప్పాలంటే భయాన్నే మనం వాళ్ళకి నూరిపోయాల్సిన అవసరం ఉంది. దయచేసి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా పెద్దలు, మీకు చెప్పేంత వయస్సు లేదా అనుభవం ఉన్నవాడిని కాకపోయినప్పటికీ మమ్మల్ని అందరినీ కూడా పరమాత్మ రిక్రూట్ చేసుకున్నాడని నేను నమ్ముతాను. చిన్న వివరణ చెప్తాను చూడండి. ఒక పోస్ట్ మ్యాన్ అనుకోండి మమ్మల్ని, ఈ విషయాన్ని మేము వారు ఇస్తున్నటువంటి సందేశంగా మీకు చెప్తున్నాం అనుకోండి. పరమాత్మ కూడా రిక్రూట్మెంట్ అవసరం. ఆయన దేవతల్ని అలాగే కొన్ని శక్తుల్ని వాటి విధుల కోసం నిర్వర్తిస్తూ ఉంటాడు. అలాగే మాబోటి వారిని కూడా ఎన్నుకొని, ఇదిగో నువ్వు ఈ పని చేయి, దీంట్లో కష్టాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, తిప్పలు ఉంటాయి, దారుణమైనటువంటి బెదిరింపులు ఉంటాయి, అయినా కూడా నిలబడి కలబడు అని చెప్పి మమ్మల్ని ఈ విధంగా ముందుకు నడిపిస్తూ ఉన్నారు. దానికి దైవబలం ఒక్కటే కాదు, మా కన్న తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదం, అలాగే గురుదేవుల యొక్క బలం. ఇక్కడ గురుదేవులు అంటే నేను ఏకవచనంతోనే చెప్తున్నాను. ఇన్ని సంవత్సరాలు నడిచిన ఈ కాలంలో సుమారుగా 15 సంవత్సరాల పాటు ఈ ఆలోచనలతో ముందుకు సాగుతున్నటువంటి నా జీవితంలో, అలాగేమని ఇక్కడ చిన్న చిన్న చదువులు చదువుకున్న వాళ్ళం ఎవరము లేవు. నాది MBA, అలాగే ఒక్కొక్కరు ఒక్కొక్క మంచి చదువుకున్న వాళ్ళే. అలా సాగుతున్న నా ప్రయాణంలో గురుదేవులు గారు, పద్మాకర్ గురుదేవులు గారు ఏ విధంగా వారికి తోచిందో కానీ నా పేరును ఎంచుకొని భరతవర్ష అనే ఒక మీడియా హౌస్ని వారు చాలా గొప్పగా భావించి ఈ విధంగా గౌరవిస్తున్నారు అంటే నాకు చాలా భయం వేస్తోంది. నేను ఇంకెంత జాగ్రత్త పడాలి, ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి అని. వారు సత్కరిస్తే భుజాలెగరేయడం కాదు, భుజం పైన విపరీతమైన బరువు పడినట్లు మేము ఇంతకంటే ఎక్కువగా గొప్పగా పని చేస్తాం. మీ అందరూ కూడా దానికి సానుకూలముగా, ఈ పిల్లలు ఇలా ఎందుకు మాట్లాడుతున్నారు, మాకంటే పెద్దవాళ్ళైతే అలా అనండి. అలాగే మా తోటి సోదరిమణులందరూ కూడా అలాగే భావించండి. ఎందుకు వీళ్ళు అలా మాట్లాడుతున్నారని ఒక్కసారి మనస్సులో విచారణ చేయండి. అరే వాళ్ళని ఎందుకు విమర్శిస్తున్నాడు, వీళ్ళని ఎందుకు విమర్శిస్తున్నాడు, అసలు వీడికి బుర్ర ఉందా లేదా అనే కంటే ముందర అసలు ఈ వీడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడని ఒక్కసారి విచారణ చేయండి. పూర్వాపర విచారణలు చేస్తే వీళ్ళు చేస్తున్నది రైటే, మనం చేయలేకపోతున్నాం, కనీసం వీరితో మనం కలిసి నడుద్దాం అని చెప్పేసి మీకు కూడా తప్పక కలుగుతుంది. అలా కలగటాన్నే నేను సంఘటిత శక్తి పెరగడంగా భావిస్తాను. మన హిందూ ధర్మానికి, భారతదేశానికి కావలసింది ఏమిటి అంటే భక్తితో పాటుగా సంఘటిత శక్తి.
ఈ సంఘటిత శక్తి మనందరికీ కూడా ఈరోజు గురుదేవుల వారి వల్ల కలిగింది. దీన్ని ఇలాగే కొనసాగిద్దాం, భావితరాలకు కూడా ఈ స్ఫూర్తిని అందిద్దాం. సో నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ, గురుదేవుల వారికి వేవేల ప్రణామాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, గురువుగారు మీకు నేను చెప్తున్నది ఒకటే, మీరు ఏవైతే ఈ యొక్క గొప్ప అవకాశాన్ని లేదా సన్మానాన్ని, సత్కారాన్ని ఇస్తున్నారో బాధ్యతగా భావిస్తూ ఉన్నాను. ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేస్తాను. నాకు మీ యొక్క ఆశీర్వచనము అంటే ఆ హస్తము, అభయహస్తంతో పాటుగా మరో చేతిలో కొరడా కూడా ఉందని అనిపిస్తోంది. పొరపాటున మేము ఎక్కడన్నా తోక జాడించినా కలి ప్రభావం మా మీద కూడా పడే అవకాశం ఉంటుంది కదా. మేమన్నా అంటే గురువుగారి దయ వల్ల ఎంతో అంత మంత్రజపం చేస్తున్నాం, అయినప్పటికీ చాలని కొన్ని క్లిష్ట సమయాల్లో ఎక్కడన్నా తోక జాడించే పనులు చేసినా లేదా పొరపాటున చేసినా కూడా ఆ కొరడా మాకు కనిపిస్తూ ఉంటుంది అని నేను తప్పకుండా ఆ విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తున్నాను. గురువుగారు మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. అలాగే నేను ఒక్కసారి స్వార్థంగా ఒక మాట చెప్పాలి. నా మాతృమూర్తి అంటే ఈరోజు ఇంత పెద్ద మాటలు ఆడినా ఏం చేసినా కూడా నా తల్లిదండ్రులు వారు చిన్నప్పటి నుంచి మా అమ్మగారు చేసే పూజలు, మా నాన్నగారు చేసేటటువంటి మంత్రాలు, కథలు, వారు చదివి వినిపించినవి అలా నా స్ఫురణలో ఉండిపోవటం వల్ల చిన్నప్పటి నుంచి నాకు ఈరోజు ఈ యొక్క దేశము ధర్మం పట్ల విపరీతమైనటువంటి అంకిత భావం, దేనికైనా సిద్ధం, లలిత్ గారు చెప్పినట్లు దేనికైనా సిద్ధమనే ఒక భావన స్థిరీకృతం కావడానికి కారణమైంది. కనుక వారికి వేవేల ధన్యవాదాలు. ఒకే ఒక్క చిన్న పర్సనల్ విషయం మీ అందరికీ చెప్పి క్లోజ్ చేస్తాను. మేమందరము సుఖ జీవితంలో ఉన్నాము, సంతోషంగా ఉన్నాం, జీన్ ప్యాంట్ టీషర్ట్లు వేసుకున్న వీళ్ళకేంట్రా ఇది అనుకునే కొన్ని ఆలోచనలు కూడా మన మస్తిష్కాల్లో జొరబడవచ్చు. కానీ నేను ఒక మాట చెప్తున్నా, ఇలా ఉండి కూడా ధర్మరక్షణ చేయవచ్చు, ధర్మాచరణ చేయవచ్చు. కాలంతో పాటుగా మారుతూ, కాలానికి అనుకూలముగా మారుతూ మనం చేయాల్సినటువంటి ఎన్నెన్నో పనులు ఉన్నాయి. మమ్మల్ని దయచేసి ఫాలో అవ్వండి అని అభ్యర్థిస్తూ ఉన్నాను. నేను ఫాలో అవ్వండి దయచేసి. మేము చెప్పే విషయాల్ని కావాలంటే ఒక జడ్జి మాదిరి వినండి, ఒక నిర్ణయానికి అప్పుడే రాకండి. కానీ మా యొక్క ఛానల్స్ని ఫాలో అవ్వండి. మేము చెబుతున్న విషయాల్ని మీకు నచ్చితేనే 10 మందికి షేర్ చేయండి. దీనివల్ల మాకు ఎంతో గొప్ప ధనమో లేకపోతే ఇంకేదో కీర్తి ప్రతిష్టలో వచ్చేస్తాయని నేను అనుకోను. సరే, 2 నిమిషాలు. ఈ భరతవర్ష అనే ఛానల్ని స్థాపించి 3 సంవత్సరాలు అవుతోంది. అంతకుముందు ఒక 7 సంవత్సరాల పాటు మీడియా ఛానల్స్లలో పనిచేశాను. ఇదే రీతిలో ఉన్నటువంటి కార్యక్రమాలు మాత్రమే చేశాను. అయితే భరతవర్షకు ఒక సంకట పరిస్థితి వచ్చింది. మా నాన్నగారు కాలం చేశారు, పరమాత్మకి చేరిపోయారు. ఆయన అనుకోకుండా అకాలముగా వారు వెళ్ళిపోయారు. అంటే వారు ఊర్లో ఉన్నారు. అదే సమయంలో మా అమ్మగారు ఇక్కడే ఉన్నారు. వారికి క్యాన్సర్, అంటే వారంలోనే జరిగిన చెప్తున్నా. నా భార్య నిండు గర్భిణి, 9 నెలలు. భార్యను చూడాలా, నాన్నగారు సడన్గా వెళ్ళిపోయారు. నాకు ఆయన స్నేహితుడు, ఇప్పటికీ వారు నా చుట్టూతా ఉంటారు. అలాంటి ఒక సంకట పరిస్థితుల్లో కూడా మరో చేతిలో భరతవర్ష ఇది నిలబడాలి, ఇది కంటిన్యూ చేయాలి. అమ్మగారికి వ్యాధి నయం చేయడానికి మళ్ళీ ఆవిడికి ధైర్యం చెప్పాలి, నేను ధైర్యంగా ఉండాలి. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా భరతవర్ష నిలబడింది అంటే ఇది భగవత్ సంకల్పంతో కూడుకున్నటువంటి సంస్థనే. నా తదనంతరం కూడా, అంటే ఇది వ్యక్తి కేంద్రంగా కాదు, బాధ్యతా కేంద్రంగా నా తదనంతరం కూడా ఈ సంస్థ కేంద్రంగా అద్భుతమైన కార్యక్రమాలు గురు కృపతో ముందుకు సాగుతాయని బల్లగుద్ది మరి చెప్తూ ఉన్నాను. ఇంకొక మాట ఏంటంటే, ఒక 2-3 పర్యాయములు యూట్యూబ్ ద్వారా లేదా ఇతర శత్రువుల ద్వారా భరతవర్షకు అక్కడక్కడ ఆటంకాలు ఎదురైనప్పుడల్లా గురువుగారి యొక్క అనుగ్రహం చూసి నేను కొంత అంటే ఒక ఆర్ద్రతకు లోనయ్యాను. ఎప్పుడు భరతవర్షకు ఒక ప్రతికూలత ఎదురైనా కూడా వెంటనే గురువుగారి నుంచి ఒక ఫోన్ వస్తుంది, అంటే వారి సహాయకుల దగ్గర నుంచి. ఏమి కంగారు పడవద్దు నాయనా, మేమున్నాం అని చెప్పండి వారికి అని చెప్పేసి. అరే, ఇంత నిస్వార్థమైనటువంటి వ్యక్తిగా అనుకుందాం. వ్యక్తులు ఉంటారా? ఏమిటి గురుకృప, నేనేం వారికి ఇచ్చాను? నిజానికి చిన్నప్పటి నుంచి వారి ప్రసంగాలు విని పెరిగిన వాడిని కూడా కాదు కదా. నిజం చెప్పాలంటే ఎందుకు ఇంత గొప్ప ప్రేమను చూపిస్తున్నారు? కనుక ఇవన్నీ నిలబడి ముందుకు, అంటే ఇవన్నీ తట్టుకుని నిలబడి ముందుకు సాగుతున్నాం మేమంతా అంటే దానికి భగవత్ సంకల్పం ఉంది.
కనుక మీరందరూ కూడా దాన్ని నమ్మి మమ్మల్ని అందరినీ కూడా అంటే సంఘటిత శక్తితో ముందుకు ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన వారికి, నన్ను ఇంతసేపు భరించిన వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొక్కసారి గురుదేవుల యొక్క పాద పద్మములకు నమస్కారములు తెలియజేసుకుంటూ జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. అమ్మ ఒక్కసారి నిల్చో అమ్మ. అంటే కరుణాకర్ గారు అంటే మరీ వ్యక్తి కేంద్రంగా వెళ్ళకూడదనే ఉద్దేశం. మా అమ్మగారు అయినా తను ఎంత క్లిష్ట పరిస్థితుల్లో నిలబడి ఈరోజు నాకు సహకరించిందంటే, నాకు ఇంకెవ్వరూ లేరు అనే టైంలో కూడా అమ్మ నిలబడిపోయింది. తనలో ఎక్కడ కూడా నాలో వ్యాధి ఉంది అనే బాధ లేదు, నా కొడుకు ఈ పోరాటంలో ఎలా ముందుకు సాగుతాడో అనే టెన్షన్ తప్ప. సో అమ్మ తప్పకుండా నా పని నేను ముందు చేసుకుంటూ పోతానమ్మా. ధన్యవాదాలు. కూర్చోండి. మరొకసారి ధన్యవాదాలు. భారత్ మాతా కీ జై.